ఇక అశ్వత్థామ ఎంతకీ శాంతించట్లేదు, కాబట్టి నీ పరాక్రమాన్ని నువ్వు చూపించవలసినది అని శ్రీకృష్ణుడు ఆదేశిస్తే ఇక అర్జునుడు కొన్ని విశేషమైన అస్త్రాలను వేసి అశ్వత్థామ యొక్క రథాన్ని విరగ్గొట్టి ఆ అశ్వత్థామ తన రథంలో పడిపోయేటట్టుగా చేశాడు. ఇక కర్ణుడు, దుర్యోధనుడు ఇంకా మిగిలిన పాండవ సైనికులను హతమారుద్దాం అని అశ్వత్థామ పక్కన నుంచి వాళ్ళు పాండవుల సైన్యంలోకి దూరి ఆ పాంచాల సైనికులు మిగిలిన వాళ్ళని, సోమకులని, ఇక ఆ సామంతరాజులు ఎవరైతే పాండవుల వైపు యుద్ధం చేస్తున్నారో వాళ్ళని సంహరిస్తూ ముందుకు వెళితే ఇక ఆ దుర్యోధన కర్ణాదులను కూడా అశ్వత్థామని కింద పడేసిన తర్వాత కృష్ణార్జునులు విశేషమైన ఆయుధాలని వేసి వాళ్ళని నిగ్రహించారు పూర్తిగా. ఇక కృష్ణార్జునులు ఎప్పుడైతే కర్ణ, దుర్యోధన, కృప, అశ్వత్థామలను అందరినీ నిగ్రహించారో ఇక ఏమి చెయ్యాలో తెలియకుండా కృపాచార్యులు వాళ్ళందరితో చూసి ఇక ఇవాళ వాళ్ళు అరివీర భయంకరాన్ని చేసి చాలా ఫామ్లో ఉన్నారు, ఇప్పుడు కృష్ణార్జునులను నిగ్రహించడం మనకి అసంభవం,